హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన గులాబీ మొక్కలు కానివ్వండి, కనకాంబరాల మొక్కలు కానివ్వండి, ప్రతి పూల మొక్కలకి ఈ వేసవిలో మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే మనకి ఈ వేసవి అంతా కూడా బాగా మంచిగా మొక్కలు హెల్తీగా ఉండి మనకి పువ్వులు అనేది బాగా పూస్తాయండి. మొక్కలు కూడా డల్గా కాకుండా ఉంటాయన్నమాట. అలాగే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ వేసవిలో మన మొక్కలు మంచిగా హెల్తీగా కూడా ఉంటాయి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం పూల మొక్కలకి ఈ వేసవిలో ఖచ్చితంగా మనం మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి. మనం బాగా విపరీతంగా ఎండలో కాకుండా కొంచెం షెమీ షేడ్లో గులాబీ మొక్కలు కానివ్వండి, కనకాంబరాల మొక్కలు కానివ్వండి, ఇవి మరీ విపరీతంగా ఎండలో పెట్టామంటే మొక్కలు అనేది డల్ అయిపోతుంటాయి. అలా కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఏవైనా ఎండుటాకులు కానివ్వండి, లేదంటే కార్బో షీట్స్ కానివ్వండి, మనం మల్చింగ్గా చేసామంటే మొక్కలకి కొంచెం బాగా ఉంటుందన్నమాట. అలాగే మనం సాయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం వేరుకుళ్ళు లేదంటే వేరు తులిసే పురుగులు అనేటివి ఉంటాయి కదా, అవి రాకుండా నెమటోడ్స్ కానివ్వండి అలా లేకుండా మనం అప్పుడప్పుడు వేపపిండి కానివ్వండి అలా ఇస్తూ ఉంటే మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అనేది రాకుండా కూడా చూసుకోవాలన్నమాట. ఈ వేసవిలో మొక్కలు మనం ఎంత వాటరింగ్ చేసినా కూడా మన మొక్కలకి డల్ అయిపోతుంటాయండి. అలా కాకుండా మార్నింగ్ 6 కల్లా మనం వాటర్ చేస్తే మన మొక్కలు బాగుంటాయి. అలాగే ఈవినింగ్ 7 అలా ఇచ్చామంటే మన మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయండి. 2 పూట్ల మనం వాటర్ అనేది మంచిగా ఇస్తూ ఉండాలి. అలాగే ఎండకి మాత్రం వాటర్ ఇచ్చామంటే మొక్కలు అనేది చాలా డల్ అయిపోతాయి. ఎండకు మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఇవాళ ఫెర్టిలైజర్ మనం ఏమి ఇవ్వబోతున్నాం, మంచిగా మనం పువ్వులు తీసుకోవాలంటే ఈ ఫెర్టిలైజర్ని అయితే ఇద్దామండి. నేను తరచూ ఈ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. మనం బనానా పీల్స్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని 1 డే వరకు పూర్తి 1 డే వరకు ఫర్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఫర్మెంట్ చేయాలనుకుంటే మీకు టైం ఉంటే ఎక్కువ 5 days వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదంటే కనీసం 1 డే వరకైనా సరే ఫర్మెంట్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ వేసాను, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉంచి వాటర్లో అయితే డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం దానికి డైల్యూట్ చేయటానికి మన ఇంట్లో మనం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, లేదంటే పప్పు కడిగిన వాటర్. నేనైతే పప్పు కడిగిన వాటర్ అయితే తీసుకున్నానండి. కందిపప్పు, పెసరపప్పు అలా కడుగుతుంటాం కదా, అవి అయితే నేను తీసుకున్నాను. బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, గంజి మనం పారబోస్తూ ఉంటాం కదా గంజి, వాటిలో ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేయండి. అంటే ఎక్కువ రోజులు మనం ఫర్మెంట్ చేయలేదు కాబట్టి 1 డే వరకు మనం ఫర్మెంట్ చేస్తాం కాబట్టి ఇలా మొత్తం స్మాష్ చేస్తే మనం ఆ తొక్కలో ఉండే మొత్తం మనకి ఈ ఫెర్టిలైజర్లోకి మంచిగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం కూడా తీసుకొని ఈ తొక్కలు అనేది మనం ఒక మొక్కకి కొంచెం సాయిల్ అనేది తీసేసి తొక్కలన్నీ కూడా మొక్కలో పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి. పప్పు కడిగిన వాటర్ అయితే ఫర్మెంట్ ఏం చేయాల్సిన అవసరమే లేదు. నేనైతే 1:10 రేషియోలో వాటర్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని మన మొక్కలకి నేరుగా ఇవ్వచ్చు అన్నమాట. ఏది కూడా మనం వంటగదిలో ఉండేది వేస్ట్ కాదండి, ప్రతిదీ యూజ్ అవుతుంది. ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మనకి మంచిగా ఈ సమ్మర్ అంతా కూడా మంచిగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందండి. ఇలా ఏదైనా సరే పారవేయకుండా మన మొక్కలకి ఇచ్చి చూడండి, గుత్తులు గుత్తులుగా మంచిగా పువ్వులు అనేది బాగా పూస్తాయి. గులాబీ మొక్కలు కానివ్వండి, ఎటువంటి మొక్కలకైనా ఈ సమ్మర్లో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ రూపంలోనే మనం వీటికి ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలండి. ఎరువులు అలా ఇచ్చామంటే మొక్క అనేది డల్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాటికి వేడి ఎక్కువ కాబట్టి ఎరువులకి. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ రూపంలో ఇచ్చామంటే మనకి మొక్కలు అనేది మంచిగా బుషీగా పెరుగుతాయి.
మొగ్గలు పువ్వులు ఎక్కువగా పూస్తాయండి. ఇలా ఫెర్టిలైజర్ వచ్చేసి డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఫంగస్ అటాక్ కాకుండా, అలాగే మన మొక్కల్ని మనం డల్ అవ్వకుండా ఈ వేసవిలో అనేది మంచిగా కాపాడుకుంటూ ఉండాలండి. ఏదో ఒకటి మల్చింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి మొక్కలకి. ప్రతి మొక్క కూడా సెమీ షేడ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా పువ్వులు అనేది బాగా వస్తాయి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్